నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత మరి తన అసిస్టెంట్ అయినటువంటి ప్రీతం జుగల్కర్‌తో ప్రేమలో ఉందని, అందుకే మరి ఆ విషయం తెలిసే నాగచైతన్య తప్పుకున్నారని అంటారు. ప్రీతం జుగల్కర్ అయితే ఈ విషయంలో నాగచైతన్యని మరి నేను ఎంతో ఆత్మీయంగా భావించాను. ముఖ్యంగా నేను దీదీ అని పిలుస్తాను. నాకు సమంత అక్కతో సమానం. నన్ను తమ్ముడిగానే చూస్తుంది అంటూ చెప్పారు. అయితే తన ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తనని దూరం చేయడంతోనే ఎంతో అగాధంలోకి వెళ్ళిపోయింది సమంత. దీంతో ఆమెకు ప్రాణాంతకర మయోసైటిస్ వ్యాధి వచ్చేసింది. ఆ తర్వాత మరింత బోల్డ్‌గా తయారై తన సినిమాల విషయంలో, సాంగ్స్ విషయంలో ఎక్కడ అడ్డు అదుపు లేకుండా అందాల ప్రదర్శనకి దిగింది. అయితే సమంత ఒక పక్క సోషల్ మీడియాలో మంట రేపుతుంటే, మరోపక్క ఆధ్యాత్మికంగా కూడా వెళ్తోంది. సో, ఈషా ఫౌండేషన్‌కి వెళ్తూ అక్కడ మరి మనశ్శాంతి కోసం ఎన్నో రకాలైన పూజలు, వ్రతాలు, యాగాలు చేస్తోంది. అంతేకాకుండా కనీసం నడవలేనిటువంటి కొన్ని స్థితిలో కూడా సమంత మరి పూజలు జరిపించినటువంటి వీడియోలు కూడా ట్రెండ్ అయింది. అయితే తాజాగా సమంత తిరుమలలో ప్రత్యక్షమైంది. అది తన స్టైలిష్ అయినటువంటి ప్రీతం జుగల్కర్‌తో. సో, నీటి కొలనులో మరి ఈత దుస్తులతో ఆమె కనిపించి సందడి చేశారు. అర్బన్ కిసాన్ అనే సంస్థకు సంబంధించిన ప్రకటనలో కనిపించి, ఆ ఫోటోలతో అయితే ఎప్పుడూ లేనంత విధంగా హీట్ పెంచింది. సో, సోమవారం అకస్మాత్తుగా ఉదయం తిరుమలలో సమంత కనిపించి అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. సోమవారం తెల్లవారుజామున తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సమంత దర్శించుకున్నారు. ఆ తర్వాత వెంకటేశ్వరుడి సేవలో తరించారు. సాధారణంగా తాను నటించిన సినిమా విడుదలకి ముందు సమంత తిరుమలకొస్తారు. కానీ ఆమె నటించిన సినిమాలేవి విడుదలకి సిద్ధంగా లేవు. కానీ అనూహ్యంగా ఆమె తిరుమల వచ్చారు. ఒకరికి మాత్రమే కాకుండా తన వెంట ప్రీతం జుగల్కర్ అనే వ్యక్తిని కూడా తీసుకొచ్చారు. సో, ప్రస్తుతం నాగచైతన్య, సమంత విడాకులివ్వడానికి అతనే కారణమని అప్పట్లో పోస్టులొచ్చాయి. కానీ అకస్మాత్తుగా వాళ్ళిద్దరూ కనిపించడంతో అసలు సమంత ప్రీతంతో ఎందుకొచ్చారు అన్న వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది.